అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తమిళ నటుడు విక్రమ్ వివాదంలో చిక్కుకున్నారు. అంతరించిపోతున్న లార్ గిబ్బన్ అనే అరుదైన విదేశీ జాతి కోతితో ఆడుకుంటూ విక్రమ్ ఇన్స్టా రీల్ చేశాడు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది ఆ వీడియో. చట్టవిరుద్ధంగా కోతిని పెంచుకుంటున్నారని నటుడిపై మండిపడ్డారు యాక్టివిస్టులు. వీడియో ఆధారంగా వైల్డ్ లైఫ్ అధికారులకు కంప్లైంట్ అందింది. వివాదం ముదరడంతో వీడియోను డిలీట్ చేశారు విక్రమ్. వన్యప్రాణి సంరక్షకుల కంప్లైంట్తో విచారణ చేపట్టారు అటవీశాఖ అధికారులు. అయితే సొంత ఇంట్లో కాకుండా కూతురు అత్తారింట్లో విక్రమ్ రీల్ షూట్ చేసినట్లుగా కూడా గుర్తించినట్లుగా తెలుస్తోంది. విక్రమ్ వియ్యంకుడు చిక్కుల్లో పడ్డారు. ప్రముఖ బిజినెస్ మెన్ సికే రంగనాథన్ కోతిని సికే రంగనాథన్ ఎక్కడ కొనుగోలు చేశారనేటువంటి కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. వన్యప్రాణుల అక్రమ రవాణా ముఠా హస్తం ఉందా అనేటువంటి కోణంలో కూడా కూపీలాగుతున్నారు. మొత్తం మీద వివాదంగా మారింది. ఒకసారి ఆ వీడియోని చూద్దాం. Sleepy. உங்க பாக்குறீங்க நீங்க? That's you. Are you looking at yourself? ఈ అంశానికి సంబంధించి సీకేలను విక్రమ్ను త్వరలోనే అధికారులు విచారించనున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే కాలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి ఒక వీడియో ప్రస్తుతం తమిళనాడులో తీవ్ర సంచలనం రేపిందని చెప్పాలి. తన ఇంట్లో ఒక అరుదైనటువంటి విదేశీ జీవితో సరదాగా సమయాన్ని గడుపుతున్న దృశ్యాలను ఆయన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా అది క్షణాల్లోనే వైరల్గా మారింది. అయితే ఆ వీడియో కాస్త పెద్ద చట్టపరమైనటువంటి చిక్కులకు దారితీయడంతో వన్యప్రాణి ప్రేమికులు అటవీశాఖ అధికారులు తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఆ వీడియోలో విక్రమ్ ఎంతో ఆప్యాయంగా ఆ కోతితోటి ఆడుకోవడం చూసి అభిమానులు అయితే తొలుత ముచ్చటపడ్డప్పటికీ అది సాధారణమైన ప్రాణి కాదని తేలింది. అది అంతర్జాతీయగా అత్యంత రక్షణ కలిగినటువంటి లార్ గిబ్బన్ జాతికి చెందిన అరుదైన కోతి అని వన్యప్రాణి సంరక్షకులు జర్నలిస్టులు అయితే గుర్తించారు. తగిన పత్రాలు లేకుండా ఇలాంటి విదేశీ జీవులను ఇంట్లో పెంచుకోవడం చట్టరీత్యా నేరమని బయటపడడంతో వివాదం అయితే ముదిరింది. ఈ వ్యవహారం విక్రమ్ వియ్యంకుడు ప్రముఖ బిజినెస్ మ్యాన్ సికే రంగనాథన్ ను ఇబ్బందుల్లోకి నెట్టిందని చెప్పాలి. విక్రమ్ కూతురు అక్షిత భర్త మనోరంజిత్ తండ్రి ఈ సికే రంగనాథన్. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇండోనేషియాకు చెందిన ఈ అరుదైన వన్యప్రాణిని ఆగ్నేయ ఆసియా ప్రాంతం నుండి మణిపూర్ సరిహద్దుల మీదుగా తమిళనాడులోని ఈరోడ్కు అక్కడి నుంచి చెన్నైలోని రంగనాథన్ నివాసానికి అక్రమ మార్గంలో తరలించినట్లుగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. విషయం వివాదాస్పదంగా మారడంతో విక్రమ్ ఆ వీడియోని 24 గంటల వ్యవధిలోనే తన ఖాతా నుండి డిలీట్ చేసినప్పటికీ సోషల్ మీడియాలో రచ్చ చల్లారడం లేదు. చట్టాలు నిబంధనలు కేవలం సామాన్యులకైనా శ్రీమంతులకు వర్తించవా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వన్యప్రాణి సంరక్షకులు అరుదైనటువంటి జంతు జాతి అయిన లార్ గిబ్బన్ కి సంబంధించిన కోతి జాతిని వన్యప్రాణి సంరక్షకులు అయితే పూర్తిగా ఈ అంశానికి సంబంధించి అనుమతి లేకుండా ఆ జీవిని ఇంట్లో ఏ విధంగా మీరు పెంచుకుంటారు, అక్రమంగా రవాణా చేశారా అనేటువంటి కోణంలో ప్రధానంగా ఈ అంశం మీద అయితే విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. వన్యప్రాణి సంరక్షకుల నుంచి అలాగే జంతు ప్రేమికుల నుంచి అభ్యంతరం వ్యక్తమవడంతో ఈ నేపథ్యంలో విక్రమ్ ఒకంత అలర్ట్ అయ్యి ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే డిలీట్ చేశారు. కానీ అంతా అయిపోయిన తర్వాత వీడియో డిలీట్ చేసిన తర్వాత ఏం లాభం అని కూడా అభిమానులు అయితే నెట్టూరుస్తున్నటువంటి పరిస్థితి. కానీ అది విక్రమ్ ఇంట్లోది కాదు, సికే రంగనాథన్ ఇంట్లోది కాబట్టి అది విక్రమ్కి ఏం సంబంధం? తన కూతురుని చూడటానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వన్యప్రాణితో తాను ఆడుకున్నారు. ఇది అభిమానులు చెప్తున్నటువంటి మాట. ఆ వన్యప్రాణితో విక్రమ్కి ఏం సంబంధం ఉంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఎంతో ఆప్యాయంగా దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నిమురుతున్నారే తప్ప ఎక్కడా దాన్ని హింసించినటువంటి దాఖలాలు లేవు కదా. విక్రమ్ విషయంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని కూడా మేము అనుకోలేదని అభిమానులు అయితే చెప్తున్నారు. కానీ చట్ట ప్రకారం మాత్రం సికే రంగనాథన్ని అలాగే విక్రమ్ ని అయితే అధికారులు విచారించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ ఘటనపై చెన్నై వైల్డ్ లైఫ్ వార్డెన్ యోగెన్ కులాల తక్షణమే స్పందించారు. అలాగే
నేరుగా రంగనాథన్ నివాసానికి వెళ్లి ప్రాథమిక విచారణ చేపట్టారు. లార్ గిబ్బన్ అనేది అంతర్జాతీయ వన్యప్రాణి వాణిజ్య నియంత్రణ ఒప్పందం పరిధిలోకి రావడమే కాకుండా భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కూడా పూర్తి రక్షణ కలిగి ఉంది. సంబంధిత వన్యప్రాణిని పెంచుకోవడానికి లైసెన్సులు, చట్టబద్ధమైనటువంటి పత్రాలు ఉన్నాయా లేదా అనేటువంటి కోణంలో అటవీ శాఖ అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ సాగుతుండగా నటుడు విక్రమ్ వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం. అయితే ఇన్స్టాగ్రామ్ రీల్ తెచ్చిపెట్టినటువంటి ఒక పెద్ద చిక్కనే ఈ విషయంలో చెప్పాలి. హాలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి ఒక వినోదాత్మక వీడియో ప్రస్తుతం తమిళనాడు తీవ్ర కలకలం రేపుతోందని చెప్పాలి. ముఖ్యంగా అభిమానులు వివాదాలకు అతీతంగా విక్రమ్ ఉంటూ ఉంటారు. కావాలని అది చేసింది కాదు, విక్రమ్ సొంతంగా ఇంట్లోకి తెచ్చి పెంచుకుంటుంది కాదు, కాబట్టి విక్రమ్తో దీనికి సంబంధం లేదు అనేటువంటి మాట. మనం సాధారణంగా ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు లేదా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి మూగజీవి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటామో అదే విధంగా ఉంది తప్ప ఎక్కడా విక్రమ్కు దానితో సంబంధం లేదని అయితే అభిమానులు విక్రమ్కు మద్దతుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక అరుదైనటువంటి విదేశీ జీవితో సరదాగా ఆడుకుంటున్నటువంటి దృశ్యాలను విక్రమ్ షేర్ చేయగా అది క్షణాల్లో వైరల్గా మారడం. ఈ నేపథ్యంలో జంతు ప్రేమికుల నుంచి కావచ్చు, లేకపోతే వన్యప్రాణి సంరక్షకుల నుంచి కావచ్చు, ఆ అరుదైనటువంటి జాతిని ఇంట్లో పెంచుకోవడానికి కానీ, లేకపోతే దానికి మెడికేషన్ ఇవ్వడానికి సంబంధించి కానీ, ఇతరత్ర అన్నీ కూడా అధికారుల సమక్షంలో జరగాల్సినటువంటి దానికి సంబంధించి వ్యక్తిగతంగా ఇంట్లో ఎలా పెంచుకుంటారు, ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. అయితే ఈ వీడియోలో ఎలాంటి హింసకు పాల్పడలేదు కాబట్టి ఆ వన్యప్రాణిని చాలా ప్రేమగా, ఎంతో ఇదిగా, మృదువుగా డీల్ చేస్తున్నారు కాబట్టి ఈ అంశానికి సంబంధించి అయితే విక్రమ్ చుట్టూ పెద్ద వివాదం అయితే రాకపోవచ్చు. కానీ సీకే రంగనాథన్ విషయంలో విక్రమ్ రీల్ కారణంగా సీకే రంగనాథన్ చిక్కుల్లో పడ్డారనేటువంటి మాట. ఒకవేళ ఆ జంతువుని ఆయన పెంచుకోవడానికి సంబంధించి లైసెన్స్ ఏమైనా ఉందా? ఇలాంటి అరుదైనటువంటి జంతు జాతిని సంరక్షించాలి అని అంటే ప్రభుత్వాలు బాధ్యత తీసుకుంటాయి, లేదా వన్యప్రాణి సంరక్షకులు, జంతు ప్రేమికులు బాధ్యత తీసుకొని ఈ జంతువు మా దగ్గర ఉంది అనేటువంటి ఒక సర్టిఫికేట్, అంటే ఒక లైసెన్స్ తోటి వారి ఇంట్లో పెంచుకుంటూ, అలాగే దానికి ఆరోగ్య పరిస్థితి కావచ్చు, దాని సంరక్షణకు సంబంధించి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ సదరు ఉన్నతాధికారులకి, ప్రభుత్వ అధికారులకి వారు పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ జంతువు విషయంలో సీకే రంగనాథన్ లైసెన్స్ ప్రకారమే ఆ జంతువును తీసుకొచ్చి పెంచుకుంటున్నారా అనేది మొదటి ప్రశ్న. రెండు, ఈ అంశానికి సంబంధించి అలాగే విదేశాల నుంచి అక్రమంగా ఏమైనా సీకే రంగనాథన్ రవాణా చేసుకొని ఆ జంతువుని ఇంట్లో పెంచుకుంటున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఒకవేళ అధికారికంగా పెంచుకుంటూ ఉంటే ఇమ్మీడియట్ గా కూడా దానికి సంబంధించి వివాదం చెలరేగానే విక్రమ్ కానీ సీకే రంగనాథన్ కానీ ఒక వీడియో రిలీజ్ చేసి, ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి అనుమతి పత్రాలు, లైసెన్స్ ఉంది మా దగ్గర, ప్రభుత్వం నుంచి కూడా మేము అనుమతి తీసుకున్నాం, మా దగ్గర అరుదైనటువంటి లార్ గిబ్బన్ జాతికి చెందిన జంతు జాలం మా దగ్గర ఉంది అనేది గవర్నమెంట్కి మేము చెప్పామనేటువంటి ఒక అనుమతి పత్రాన్ని ఇమీడియట్ గా షో చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అలాంటిది ఏమీ లేదు, అక్రమ మార్గంలో వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా విక్రమ్ తన తప్పును తెలుసుకొని ఆ వీడియోని డిలీట్ చేశారని కూడా చెప్తున్నారు. అక్కడ తప్పు జరిగింది కాబట్టి అక్రమంగా ఆ జీవిని తీసుకొని వచ్చి పెంచుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వానికి తెలియకుండా ఈ నేపథ్యంలో ఇంట్లో ఆ లార్ గిబ్బన్ జాతికి సంబంధించినటువంటి కోతి జాతిని వారు పెంచుకుంటున్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా అది తప్పు అని విక్రమ్కు తెలిసింది కాబట్టి ఇమ్మీడియట్ గా దాన్ని డిలీట్ చేశారని అయితే చెప్తున్నారు. చూడాలి అధికారులు సీకే రంగనాథన్ ని, విక్రమ్ అయితే విచారించేటువంటి అవకాశం ఉంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ప్రధానంగా ప్రశ్నగా మారింది.